నేను డాక్టర్ నమ్రత, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని. ఈరోజు థిన్ ఎండోమెట్రియం గురించి మనం మాట్లాడుకుందాము. థిన్ ఎండోమెట్రియం అంటే ఎందుకు చెప్తున్నానంటే, యూజువల్గా మనకి ఒక 2 కారణాలు ఉంటాయి. మంచి గుడ్డు కావాలి ఫర్టిలైజేషన్కి, మంచి ఓవరీ బాగుండాలి, మంచి గుడ్డు బయటికి రావాలి, మంచి విజయకణం ఉండాలి, 2 కలిపి పిండాన్ని తయారు చేయాలి, ఆ పిండం బాగుండాలి. అట్లాగే మీకు మంచి ఎండోమెట్రియం ఉండాలి, అలాగే మీకు మంచి ఎండోమెట్రియం కూడా ఉండాలన్నమాట. ఎండోమెట్రియం అంటే గర్భాశయం లోపల పొర. ఈ గర్భాశయం లోపల పొర యూజువల్గా బయట ఉన్న 2వ రోజు నుంచి కొంచెంగా పెరగడం మొదలవుతుంది. నెమ్మదిగా 10, 11, 12 రోజులకు వచ్చేటప్పటికి ఒక 12 మిల్లీమీటర్ల సైజు రావాలి. సో ఈ గర్భసంచి లోపల పొర 3 లైన్లుగా ట్రిపుల్ లైన్ ఎండోమెట్రియం అంటాం. ట్రిపుల్ లైన్ ఎండోమెట్రియంగా ఉంటే బాగుంటుంది. ఒక్కోసారి థిక్ ఎండోమెట్రియం అంటాం. థిక్ ఎండోమెట్రియం అంత మంచిది కాదు, బట్ ఓకే. అలాగే ఇన్వర్టెడ్ టీ షేప్ ఎండోమెట్రియం అంటాం. టీ తిరిగేస్తే ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది అనమాట. అందులో కూడా ఎండోమెట్రియం అంత మంచిగా ఉండదు. ఈ ఎండోమెట్రియం ఊరికే పేరుకి మాత్రం మనం ఎండోమెట్రియం అనుకుంటుంటాం కదా. ఈ ఎండోమెట్రియం లోపల మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మంచిగా మనకి బిడ్డని పట్టుకోవడానికి ఉపయోగపడేవి, బిడ్డని వద్దు అనుకుని రిజెక్ట్ చేయడానికి కూడా కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి బిడ్డని పట్టుకోవడానికి ఉండే కాంపౌండ్స్ చాలా మంచిగా ఉండాలి. బిడ్డని రిజెక్ట్ చేయడానికి ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అని ఇట్లాంటి కొన్ని ఇలాంటి ఫ్యాక్టర్స్, బ్యాడ్ ఫ్యాక్టర్స్ మనకి ఎక్కువ ఉండకూడదు, గుడ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. సో మంచిగా ఎండోమెట్రియం డెవలప్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తామన్నమాట. మంచి మందులు ఉంటాయి, కొన్ని మల్టిపుల్ మినరల్స్, తర్వాత యాంటీఆక్సిడెంట్స్, ఇవన్నీ కలిసి ఉన్న మెడిసిన్స్ యూజువల్గా ఇస్తూ ఉంటాము. అట్లాగే వెజైనల్ ప్రోబయాటిక్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వీటిల్లో. సో ఇప్పుడు మనకి ఎండోమెట్రియము ఎలా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ బాగా అతుక్కుంటుంది. ట్రిపుల్ లైన్ ఎండోమెట్రియం ఉండాలి. ఎండోమెట్రియం మోర్ దాన్ 14 మిల్లీమీటర్స్ అంటే ఎక్సలెంట్ ఎండోమెట్రియం అంటాం అనమాట. అంటే డెఫినెట్గా ఇంకా గన్ షాట్ అతుక్కుంటుంది లోపల బిడ్డ. అలాగే 12 నుంచి 14 మిల్లీమీటర్లు ఉంటే గుడ్, వెరీ గుడ్. ఆ తర్వాత 10 to 12 మిల్లీమీటర్స్ ఉంటే గుడ్, బిలో 10 మిల్లీమీటర్స్ ఉంటే యావరేజ్, బిలో 7 మిల్లీమీటర్స్ ఉంటే వెరీ బ్యాడ్. సో ఒక్కోసారి సైకిల్ కూడా, ఐవీఎఫ్ సైకిల్ లాంటివి కూడా స్కిప్ చేసేసి మళ్ళీ తర్వాతకి పోస్ట్పోన్ చేస్తాం అన్నమాట. మళ్ళీ ఇంకోసారి మనం ప్రయత్నిస్తాం. ఈ లోపల మనకి ఒక్కోసారి ఎండోమెట్రియం పెరగడానికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది తయారు చేసి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం. పిఆర్పి ట్రీట్మెంట్ 1-2 సార్లు చేస్తే కూడా ఎండోమెట్రియం లోపల మంచిగా పెరుగుతుంది. ఒక్కోసారి స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఇంకా ఉపయోగం. అయితే స్టెమ్ సెల్స్ దొరకవు కదా మామూలుగా, దొరికితే మాత్రం స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఇంకా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అవుతుంది. సో వీటన్నిటిలో కూడా మనకి ఎండోమెట్రియం అనేది మంచిగా ఉంటే, ఎండోమెట్రియం అనేది గర్భాశయం లోపల పొర. ఈ ఎండోమెట్రియంని మనము బిడ్డను తయారు చేసి పెట్టే ముందు హిస్ట్రోస్కోపీ అనే పద్ధతిలో చూసుకుని ఎండోమెట్రియం లోపల ఏమన్నా అతుకులు ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా, నెక్రోసిస్ ఉందా, పాలిప్స్ ఉన్నాయా, తర్వాత అంటే మాంసపు ముద్దలు లాంటివి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, లేకపోతే వేరే ఎండోమెట్రియం అంతా కూడా పూర్తిగా లోపలంతా కూడా థిక్గా అయిపోయి పూర్తిగా అతుకులు బొంతలాగా అయిపోయి అషర్మ్యాన్ సిండ్రోమ్ అంటే లోపల అసలు బిడ్డను పట్టుకోలేని స్టేజ్ ఉందా, అసలు మామూలుగా మెన్సెస్ సరిగ్గా రాదు, కొంతమందికి చాలా చిన్న తక్కువ అనమాట, అంటే 1 డ్రాప్ 2 డ్రాపులు కనిపిస్తుంది, వాళ్ళకు కూడా ఎండోమెట్రియం సరిగ్గా ఉండదు. సో ఇదంతా కూడా మనం హిస్ట్రోస్కోపీలో హిస్ట్రోస్కోపీ ద్వారా మనం అంతా కూడా ఎస్టిమేట్ చేసుకుంటాం. ముందు చేసుకున్నాక ఎండోమెట్రియం లోపలికి బిడ్డని పెడతాం అనమాట. ఈ ఎండోమెట్రియం బాగా ఉండి మంచిగా బలంగా ఉంటే వెంటనే బిడ్డను పట్టుకుంటుంది. ఒక్కోసారి 2 బిడ్డలను కూడా 3 బిడ్డలను కూడా పట్టేసుకుంటుంది. లేదు ఇది బాగా లేదు, వీక్గా ఉంది అంటే బిడ్డని మరలా రిజెక్ట్ చేసేయచ్చు కూడా, వదిలేస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు ఈవెన్ అబార్షన్స్ అవుతాయి, ఎండోమెట్రియం సరిగ్గా లేకపోతే ఈవెన్ బిడ్డను కూడా వదిలేస్తుంది. సో రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ ఎండోమెట్రియం మనకి ఈ ట్రీట్మెంట్ విధానంలో బిడ్డల్ని పట్టుకోవడంలో, ట్రీట్మెంట్ లేకపోయినా కూడా బిడ్డల్ని పట్టుకోవడంలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఎండోమెట్రియంలో అడ్డుగోడలు ఉంటాయి, పొరలు లాంటివి, అది కూడా మంచిది కాదు. సెప్టమ్ ఒక్కోసారి రిసెక్షన్ చేసిన తర్వాత మనకి ఆ బ్లడ్ సప్లై అది సరిగ్గా లేకోకుండా దానిలో మనకి బిడ్డని పట్టుకోవడం అనేది చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత సెప్టల్ రిసెక్షన్, ఫైబ్రాయిడ్ తీసేస్తాం, మయోమెక్టమీ అంటాం. ఆ మయోమెక్టమీలో కూడా ఎండోమెట్రియం లోపల పొర ఎఫెక్ట్ అయిపోతుంది. అట్లాగే సబ్మ్యూకస్ మయోమా అంటే ఈ యొక్క ఫైబ్రాయిడ్ అనేది గర్భాశయం లోపల పొరలకి పక్కనే అతుక్కుని ఉంటుంది, వాళ్ళలో కూడా ఈ చాలా ఇబ్బంది ఉంటుంది, అబార్షన్ అది అవుతుంది, పిల్లల్ని పట్టుకోకపోవడం అనేది జరుగుతుంది, బిడ్డని పట్టుకోకపోవడం జరుగుతుంది. సో ఇలాగ ఎండోమెట్రియం అనేది మనకి చాలా బాగుండాలి. ఎండోమెట్రియం బాగోపోతే కనుక మనకి సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది.